ప్రాణం పోయేటప్పుడు ఎలా బిగుస్తుందో మందార పువ్వు అలా బిగిసి మీరు ఆరాధన చేసే మూర్తి దగ్గర పెడితే మూర్తిని కూడా అలా పట్టేసుకుంటుంది. నిజంగా దీని స్థితి నాకు వస్తే అంత అదృష్టమో అనిపిస్తుంది. ఆ మందార పువ్వుని చూస్తే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అంత హర్షం. ప్రాణోత్క్రమణ సమయమునందు పరమేశ్వరుణ్ణి పట్టుకోవడంలో అంత బిగితో పట్టుకుని వెళ్ళిపోతుంది. వాడిపోయిన మందార పువ్వు ఎక్కడైనా విచ్చుకున్నది నాకు చూపించండి, సన్నగా అయిపోయి ఉంటుంది. అది అందుకని ఒక్కొక్క పువ్వులో ఒక్కొక్క గమ్మత్తు. మీకు అన్ని పువ్వులు ఒక్కలా ఉంటాయని మీరు అనుకోకండి. కొన్ని పువ్వులు రేఖ మీద రేఖ, రేఖ మీద రేఖ, రేఖ మీద రేఖ ఒక వరుస క్రమంలో పేర్చి ఉంటాయి. కానీ మీరు ఆ పువ్వుని తీసి ఇలా అనండి, అసలు అలా అనకూడదు. పువ్వుని ఏదో మీరు ఇలా ఇలా అనండి, అది ఏమీ అనదు. అలాంటి అమరికతోనే ఉంటుంది. ఇంకో పువ్వు ఇలా అనండి, మొత్తం రేఖలు ఉడిపోయి ముచ్చుకోటే ఉంటుంది. గులాబీ పువ్వుని ఇలా అనండి, మొత్తం రేకులు ఉడిపోతాయి. చామంతి పువ్వుని ఇలా అనండి, ఒక్క రేఖ ఉండదు. ఇంత చిన్న చిన్న రేకులతో అలా రాత్రల్లా ఎవడు పేర్చాడు రా అనిపిస్తుంది. మీరు యాప్కోలో కొనుక్కున్న గ్లాస్కో పంచె కూడా అంత తెల్లగా ఉండదు. రోజు వెళ్ళేటటువంటి లారీలు వెళ్ళే రోడ్డు పక్కన పూసిన ఉమ్మెత్త పువ్వు తెల్లవారకట్ట మార్నింగ్ వాక్లో చూస్తే ఏ గ్లాస్కో పంచే పనికిరాదు, అంత తెల్లగా ఉంటుంది. ఎలా సృష్టించాడు రా ఇంత తెల్లటి పువ్వుని ఈశ్వరుడు అనిపిస్తుంది. ఆయన సృష్టి కావ్యకంఠ గణపతి ముని చెప్పినట్టు మీరు ఎక్కడ చూస్తారు ఈశ్వరుని? ఆయన నిర్మాణ కౌశలాన్ని ప్రతి క్షణం ప్రతి చోట మీకు ఈశ్వర విభూతి కనపడుతూనే ఉంటుంది. కాబట్టి మహీకృత పర్వతరాజి పూర్ణ, శైలాః కృతా వృక్ష వితాన పూర్ణాః, వృక్షాః కృతాః పుష్ప వితాన పూర్ణాః, పుష్పం కృతం కేసరపత్ర పూర్ణం. నాకు ఈ మాట అంటే ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంటుంది. మీరు లోకంలో ఏ ప్రాణినైనా సరే ఇలా ముట్టుకుని ఇలా వాసన చూడండి.